ఓకే రైట్. నెక్స్ట్ మిక్స్చర్ అలిగేషన్. రైట్. మిశ్రమాలు కలయికలు. రైట్. మిశ్రమాలు కలయికలు. రైట్. సో చూసుకుంటే మిక్చర్స్ గురించి ఆల్రెడీ రేషియోస్ దగ్గర డిస్కస్ చేసినాం. రైట్. 2 వెజల్స్ ఉంటాయి, దాంట్లో ఉండి పాలు నీళ్ళని తీసుకుని మూడో దాంట్లో కలిపితే ఎట్లయితాయి. రైట్. 3 వెజల్స్లో లేదా 1:2 రేషియోలో కలిపితే ఫైనల్ రేషియో ఎంత వస్తుంది, ఆ టైప్ మిక్చర్ అన్నీ అయిపోయినాయి. అలిగేషన్ కేస్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఆల్రెడీ కొన్ని చూసినాం, యావరేజెస్ పర్సంటేజెస్లో కొన్ని చూస్తూ వచ్చినాం. కాకపోతే డీటెయిల్డ్గా అన్నిటి మీద కలిపి చూస్తాం. రైట్. జనరల్గా ఈ అలిగేషన్ క్వశ్చన్స్ వచ్చేసి చూసేసరికి ఇక్కడ ఉండే టర్మ్స్ చూద్దాం. ఒకటి డియరర్, రైట్, చీపర్, రైట్, ఒకటి ఎక్కువ వాల్యూ డియరర్ వాల్యూ, చీపర్ వాల్యూ తక్కువ వాల్యూ, మీన్ వాల్యూ ఉండేది మనకు. రైట్. మీన్ వాల్యూ డియరర్ మీన్ ఎక్కువ, రైట్, అధికము అల్పము అంటాం తక్కువ, సరే, సగటు చేస్తే మనకు వచ్చేది ఫైనల్గా క్వాంటిటీ ఆఫ్ 1, క్వాంటిటీ ఆఫ్ 2. రేటు తీసుకుంటే కింద మనకేమొస్తుంది క్వాంటిటీ. సపోజ్ చక్కెర ధర ఇంత, ఇంకొక రకం ఇంత, రెండింటిని మిక్స్ చేస్తే ఇంత, కింద వచ్చేది ఏమవుతుంది మనకు ప్రైస్ రాదు, క్వాంటిటీ ఇవన్నీ కేజీలు ఇవన్నీ కేజీ. రైట్. రేషియో ఈ విధంగా వస్తుంది. సో ఆ విధంగా ఈ క్వాంటిటీ Q2ని ఏమని రాసుకోవచ్చు నేను అంటే ఈ వాల్యూ ఎట్లా వస్తుంది, డిఎర్ఆర్ మైనస్ మీన్ చేసే వచ్చేది క్వాంటిటీ ఆఫ్ 2. రైట్. ఈ రెండిట్లో పెద్దది ఏదంటే మీన్ ఎక్కువ ఉంటుంది, చీపర్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీన్ మైనస్ చీపర్ అనేది Q1. రైట్. ఇది మనం యాక్చువల్గా మిక్చర్ అలిగేషన్ అలిగేషన్ బేస్ ఆల్రెడీ చూసినాం. ఈ వాల్యూ ఎట్లా వస్తుందో తెలుసు కదా, ఎక్కువ మైనస్ తక్కువ, ఎక్కువ మైనస్ తక్కువ. రైట్. అదొక్కటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మైనస్ తక్కువ అనేది మైండ్లో ఉంటే దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తూ అవుతాం. అంటే మీకు పొరపాటున మీరు తప్పు చేసినారా కరెక్ట్ చేసినారా చెక్ చేయాలనుకుంటే రిమైనింగ్ 3 వాల్యూస్ని యాడ్ చేస్తే వచ్చేది హైయెస్ట్ వాల్యూ, మిగిలిన 3 దాంట్లోనే యాడ్ చేస్తే వచ్చేది హైయెస్ట్ వాల్యూ. సో ఇది జనరల్గా ప్రొసీజర్. వీటిల్లో డైరెక్ట్ కాకుండా కొన్ని టైప్స్ చూద్దాం, ఏ టైప్లలో ఉంటాయి అనేది కొన్ని చూద్దాం. యావరేజెస్ రిలేటెడ్ వచ్చింది అనుకుందాం. యావరేజ్ హైట్ ఆఫ్ బాయ్స్, యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ అని అడుగుతూ ఉంటాడు. సో సపోజ్ యావరేజ్ వెయిట్, యావరేజ్ 1, బాయ్స్ యావరేజ్ వెయిట్ ఇంత, గర్ల్స్ యావరేజ్ వెయిట్ని యావరేజ్ వెయిట్ 2 అనుకుంటే మొత్తం మీద రైట్ బాయ్స్ గర్ల్స్ కంబైన్డ్గా చేస్తే వచ్చేది మీన్ యావరేజ్. అంతేనా? టోటల్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ వచ్చింది అనుకున్నాం. ఇక్కడ వచ్చే రేషియో ఏమవుతుంది, ఇక్కడ వచ్చే రేషియో ఏమవుతుంది మనకు చేసినాం ఆల్రెడీ. యావరేజెస్ తీసుకుంటే బాయ్స్ గర్ల్స్ అంటున్నాయి, ఇక్కడ వచ్చే రేషియో ఏమైతే నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్, నెంబర్ రేషియో వస్తుంది. అర్థమైంది? పైన యావరేజ్ తీసుకున్నా కానీ నాకు వచ్చిన రేషియో ఏంది నెంబర్స్. రైట్. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం ఫైనల్. రైట్. ఓకేనా? యావరేజెస్లో అయితే ఈ టైప్ ఉంటుంది. తర్వాత పర్సంటేజెస్ లేకపోతే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ క్వశ్చన్స్ విన్నారు కదా. ఇన్కమ్ ఎక్స్పెండిచర్, సపోజ్ ఇన్కమ్ ఇంత పెరిగింది, ఎక్స్పెండిచర్ ఇంత పెరిగింది, సేవింగ్స్ ఇంత తగ్గింది. రైట్. ఈ కేస్ ఆఫ్ క్వశ్చన్ చూస్తే ఇన్కమ్ అనేది మీన్ వాల్యూ. రైట్. ఇన్కమ్ అనేది మీన్ వాల్యూ, ఆదాయము అనేది మీన్ వాల్యూ అయితే ఒకటి ఎక్స్పెండిచర్, ఇంకొకటి సేవింగ్స్. ఖర్చు పొదుపు, ఖర్చు పొదుపు అయితే వచ్చే రేషియో కూడా ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో. ఖర్చు పొదుపుల నిష్పత్తి వచ్చేది నాకు, ఖర్చు పొదుపుల నిష్పత్తి వచ్చేది. రైట్. సింపుల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తా. ఇన్కమ్ 10% పెరిగింది, ఒక వస్తువు యొక్క ఆదాయం 10% పెరిగింది. సో ఖర్చులు 12% పెరిగినాయి. రైట్. సేవింగ్స్ వచ్చేసరికి 4% తగ్గింది, -4 అయింది. అయితే రేషియో ఎంత? 12 - 10, 10 -4. సో నేను క్వశ్చన్ ఈ విధంగానే ఫైండ్ ది రేషియో ఆఫ్ ఇన్కమ్ టు సేవింగ్స్. క్వశ్చన్ అర్థమైందా? వారి ఆదాయానికి పొదుపుల నిష్పత్తి ఎంత? ఆన్సర్ చెప్పండి. రైట్. 7:1.
2 1s 2 7s 7:1 ఇక్కడ వచ్చింది. నేను అడిగింది ఏంది, ఆదాయముకు పొదుపు. ఇన్కమ్ అంటే మిడిల్లో 10% కాదు, 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఎంత? 8 పొదుపు ఎంత? 1. ఇది కన్ఫ్యూజ్డ్ స్టేట్, రైట్? ఓకేనా? అంటే సేవింగ్ పర్సంటేజ్ ఎంత? ఎన్ని భాగాలు? 8లో ఒక భాగం చేస్తున్నాడు అంటే 1/8. 1/8 అంటే 12.5%. అది కన్ఫ్యూజ్డ్ పార్ట్, రైట్? అర్థమైందా క్వశ్చన్? ఇక్కడ ఈ కేసులో క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనే నేను మొత్తం అన్నిటిని ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. ఏ టైప్ వస్తే ఎట్లా వస్తాయి. సో ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇక్కడ వచ్చే రేషియో కూడా ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో. పాపులేషన్ బేస్డ్ వచ్చింది అనుకుందాం. పర్సంటేజెస్లో మేల్స్ పురుషులు ఇంతమంది పెరిగాను, స్త్రీలు ఫీమేల్స్ ఇంతమంది పెరిగాను లేదా తగ్గాను. తగ్గితే మైనస్, పెరిగితే ప్లస్. సో వస్తుంది ఓవరాల్ చేంజ్, రైట్? మొత్తం మీద పెరిగానా తగ్గినా, పెరిగితే ప్లస్, తగ్గితే వచ్చే రేషియో ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ మేల్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆఫ్టర్ ఇంక్రీజింగా బిఫోర్ ఇంక్రీజింగా, ఆఫ్టర్ ఇంక్రీజింగా బిఫోర్ ఇంక్రీజింగా. ఇది నాకు ఇక్కడ ఇంపార్టెంట్. ఇనీషియల్ మెన్ టు నెంబర్ ఆఫ్ ఇనీషియల్ ఉమెన్ లేదా ఇనీషియల్ ఫీమేల్స్. తొలుత ఉన్న పురుషుల సంఖ్య, రైట్? తొలుత ఉన్న పురుషుల సంఖ్యకు తొలుత ఉన్న స్త్రీల సంఖ్య యొక్క నిష్పత్తి మనకు వచ్చేది, రైట్? క్లియరా? ఇనీషియల్ అంటే బిఫోర్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అంటే డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ అంటే ఇంక్రీజింగ్. ఏదైనా కానీ డిక్రీజింగ్ కానీ ఇంక్రీజింగ్ కానీ అవ్వక ముందు ఉండే వాల్యూ యొక్క రేషియో మనకు వస్తుంది, రైట్? క్లియరా? పాపులేషన్ బేస్డ్లో వస్తే ఈ టైప్ మిక్స్చర్ అలిగేషన్స్లో. నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి, రైట్? చూద్దాం. స్పీడ్ 1, స్పీడ్ 2, యావరేజ్ స్పీడ్ వచ్చింది అనుకుందాం. వచ్చే రేషియో ఏమవుతుంది? స్పీడ్ తీసుకుంటున్నా, వచ్చే రేషియో ఏమవుతుంది? టైం 1, టైం 2. ఆల్రెడీ చేస్తుంటాం ఈ టైప్లో క్వశ్చన్స్, అబ్జర్వ్ చేసింటారు మీరు. ఏ టైపు, రైట్? ఒక వ్యక్తి కొంత దూరాన్ని బస్సులో, కారులో వెళ్తున్నాడు, రైట్? బస్సు యొక్క స్పీడ్ ఇంత, కారు యొక్క స్పీడ్ ఇంత, టోటల్ యావరేజ్ స్పీడ్ ఇంత. అయితే బస్సులో ట్రావెల్ చేసిన దూరం ఎంత, కారులో ట్రావెల్ చేసిన దూరం ఎంత. కానీ ఇక్కడ వచ్చేది మనకేంది, టైము. టైంను డిస్టెన్స్కి ఈక్వల్ చేసి మిస్టేక్ చేస్తూ ఉంటారు. కానీ మనం తీసుకోవాల్సింది టైంను టైంకి ఈక్వల్ చేసి ఎంత టైం ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేసి స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడైతే స్పీడ్ ఇంటూ టైం, రైట్? అర్థమైంది? డిస్టెన్స్ కేసుకి పోతే రైట్ యావరేజ్ స్పీడ్ వేరియంట్ చేసి స్పీడ్ అండ్ టైం రేషియోస్ వస్తాయి మనకు. క్లియర్? ఒకవేళ పైన టైం తీసుకుంటే టైం 1, టైం 2, యావరేజ్ టైం తీసుకునేప్పుడు రేషియో అవుతుంది స్పీడ్ రేషియో. ఆ టైప్ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, రైట్, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రైన్ రైట్ వచ్చినప్పుడు ఒకదాన్ని ఒకటి క్రాస్ కావడానికి 10 seconds, రైట్? సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు 20 seconds, రైట్? ఒక పోల్ను దాటడానికి 13 seconds. అప్పుడు మనం ఏం చేయొచ్చు, టైంని తీసుకుంటే కింద వచ్చే రేషియో ఏమవుతుంది, స్పీడ్ రేషియో. ఎస్ సార్, డౌట్ ఏమైనా ఉంది ఇక్కడ? బట్ ఓకే. నెక్స్ట్ ఎస్ఐసిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేకపోతే రైట్, ఎస్ఐలో మెయిన్ పర్టికులర్ సింపుల్ ఇంట్రెస్ట్ లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం, ఓవరాల్ రేట్ వస్తుంది. ఏ టైప్ ఉంటాయంటే క్వశ్చన్స్, రైట్? నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఒక కొంత దాంట్లో బ్యాంకులో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేసిన, రైట్? 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేరే ఫ్రెండ్కి అప్పించిన, రెండింటి మీద కలిపి 10% వచ్చింది. అయితే వచ్చే రేషియో ఏమవుతుంది నాకు, అసలు ప్రిన్సిపల్స్ రేషియో, P1 టు ప్రిన్సిపల్స్ రేషియో, అసలుల నిష్పత్తి, రైట్? అర్థమైంది? ఇక్కడ ఏమవుతుందంటే వీనికి ఇచ్చిన అమౌంట్ ఎంత, వీనికి ఇచ్చిన అమౌంట్ ఎంత అనేది రేషియోస్లో వస్తుంది. క్లియర్? ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసింటారు, రైట్? రెండు వస్తువులు, 2 articles కాన్సెప్ట్ అంతా. ఒక వస్తువు పైన P1 ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ప్రాఫిట్ వస్తే ప్లస్, లాస్ వస్తే మైనస్. ఇంకొక దాని మీద కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ కలిపితే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చింటాడు. ప్రాఫిట్ వస్తే ప్లస్ వేస్తాం, లాస్ వస్తే మైనస్ వేస్తాం. వచ్చే రేషియో ఏమవుతుంది మనకు, మా చూడండి వచ్చే రేషియో సెల్లింగ్ ప్రైజా, కాస్ట్ ప్రైజా, మార్కెట్ ప్రైజా? కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 1, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 2. ఇనీషియల్ వాల్యూస్ వచ్చేది. ఇనీషియల్ వాల్యూ ఏంది, కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఆఫ్ దిస్ ఆర్టికల్, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ దిస్ ఆర్టికల్. టోటల్ రెండింటిని కలిపి అమౌంట్ ఇచ్చింటాడు.
ఈ రెండు కలిపితే దానికి ఈక్వల్ అయితే దీనికి ఎంత దానికి ఎంత అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? డౌట్ ఉంటే అడగండి. రైట్, నో ప్రాబ్లం. రైట్, యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకుంటూ ఉండండి ప్యారల్గా. నెక్స్ట్ రైట్, ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే 2 వస్తువుల పైన డిస్కౌంట్ 1 డిస్కౌంట్ 2 రెండింటి మీద కలిపి ఓవరాల్ డిస్కౌంట్ ఇంత అయితే మనకు వచ్చే రేషియో ఏమవుతుంది? డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు రైట్, మార్క్డ్ ప్రైజ్, ఎస్, మార్క్డ్ ప్రైజ్ 1 మార్క్డ్ ప్రైజ్ 2. ఓకేనా? ఇవి మనకు ఓవరాల్గా అన్ని చాప్టర్స్లలో కలిపితే మిక్చర్ అలిగేషన్స్ పైన మనం సాల్వ్ చేయడానికి అవసరమైనటువంటి కీ. రైట్, ఓకే. వాటిని బట్టి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్డ్ కావాల్సిన కేసెస్ ఎట్లుంటాయని ప్రాబ్లమ్స్లో మనం చూద్దాం. క్వశ్చన్స్ చూస్తే క్లారిటీగా వస్తుంది. రైట్, డౌట్ ఉందేమన్నా? ఓకే, 3 కేసెస్ ఇచ్చినారు అనుకుందాం. రైట్, అడగరు. రైట్, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయలే. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఎక్కడైనా పోతే మీకు 3 కేసెస్ కనపడినాయి అనుకుందాం. సపోజ్ 3 varieties ఆఫ్ కాఫీస్ ఆర్ ఇన్ ద రేషియో 20, 30, 40. 20, 30, 40 మూడింటిని మిక్స్ చేసి అమ్మితే సపోజ్ ఓవరాల్ కాస్ట్ ఈస్ 25. దెన్ ఫైండ్ ది రేషియోస్ ఆఫ్ దేర్ రైట్ మిక్చర్ అడిగినప్పుడు ఓవరాల్ కాస్ట్ ఎంత అన్నా 25 అన్నా కాబట్టి ఫస్ట్ జనరల్గా చేస్తాం. 30 - 25 ఎంత? 5. 25 - 20 ఎంత? ఇదేం చేంజ్ కాదు, కానీ ఆ 40తో కూడా మళ్ళీ చేయాలి. ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 40 - 25 ఎంత? ఇక్కడ 15 వచ్చింది ఎక్స్ట్రా. 25 - 20 ఎంత? సో ఏదైతే 2 ప్లేస్ వచ్చిందో 20:5:5 నథింగ్ బట్ 1:1:4. సో 4:1:1 రేషియోలో వాటిని మిక్స్ చేసినాం. అర్థమైందా కేసు? అర్థమైందా లేదా? ఎస్, క్లియరా? క్లియరా? ఒకవేళ ఇదే క్వశ్చన్ 20, 30, 40 మిక్చర్ చేయగా 33 అనింటే ఎక్కడ రాసుకుంటాం? ఇక్కడ రాసుకుంటాం. మిక్చర్ చేయగా 33 కాస్ట్. ఫస్ట్ ఏం చేస్తాను? 40 - 33 7. 33 - 30 3. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇవి రెండు ఇవి రెండు. 40 - 33 7. 33 - 20 ఎంత? సో 7:7 ఏవైతే డబల్ వస్తాయో ఆ రెండింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు 3 క్వాంటిటీస్ ఏవైనా సపరేట్ ఇస్తే 30కి 40కి మిడిల్లో ఉంది కాబట్టి ఇక్కడ వేసుకున్నా. 20కి 30కి మిడిల్లో ఉంటే ఇక్కడ వేసుకుంటా అంతే. రైట్, ఒకవేళ 4 ఏమన్నా ఇచ్చినాయి అనుకుందాం. 20, 40, 60, 80 రైట్, ఈ విధంగా ఇచ్చినప్పుడు రైట్ ఆ మీన్ వాల్యూ ఖచ్చితంగా మిడిల్ ఉంటుంది. మిడిల్ కంపల్సరీగా ఉంటుంది. సో వాల్యూ ఎంతో కొంత 48 ఉంది అనుకుందాం. ఈ రెండింటికి మిడిల్లో ఉంది. 60లో 48 పోతే 48లో 40 పోతే నెక్స్ట్ ఈ రెండింటికి ఎంత? ఒకటే స్టెప్. 48లో 20 పోతే 80లో 48 పోతే ఈ రేషియో తీసుకుంటాం. 4 8s, 4 3s, 4 2s, 4 7. ఇవి జనరల్గా 3 క్వాంటిటీస్ కంపేర్ చేసినప్పుడు 4 క్వాంటిటీస్ కంపేర్ చేసినప్పుడు అడిగేటివి. రైట్, రేర్ కనపడేది మన క్వశ్చన్స్. ఓకేనా? ఇది మిక్చర్ అలిగేషన్స్లో తీసుకుంటే ఇంకా డిఫరెంట్ కేసులో హై లెవెల్ తీసుకుంటే రైట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, మిక్చర్ అలిగేషన్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ రైట్, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ వీట్ విచ్ కాస్ట్ 3.7 rupees per kg be mixed with 35 kgs of wheat which cost 3.2 rupees per kg so that mixture be worth 3.35 rupees per kg. కేజీ 3.7 రూపాయల గోధుమలను కేజీ 3.2 రూపాయల గల 35 కేజీల గోధుమలతో కలిపితే కేజీ 3.35 రూపాయలైన 3.70 రూపాయల గల గోధుమలు ఎన్ని కేజీలు? రైట్, సో వీటి గురించి మాట్లాడదాం. ఒకదాని కాస్ట్ ఎంత? 3.7. ఇంకో దాని కాస్ట్ ఎంత? 3.2. ఓవరాల్గా ఎంత ఉంది? 3.35. రేషియో ఎంత అంటే 3.35లో 3.2 పోతే 0.15. 3.7లో 3.35 పోతే 0.35. ఒకవేళ రాసుకోండి 3.70 అని రాసుకోండి. 70లో తెలుగులో ఏం లేదు. 3.7 గోధుమలు 3.35 కేజీల గోధుమలు కలిపితే 3.35.
అవును 3.70 రూపాయల గోధుమలు ఎన్ని కేజీలు, ఈ క్వాంటిటీ ఎన్ని, రైట్, ఈ క్వాంటిటీ ఎన్ని అంతే అడిగింది, రైట్. ఓకేనా, ఇది కేసు ఇచ్చినాడు చూద్దాం. రేషియో ఎంత, 5 3s 5 7s, 3:7 రేషియో వచ్చింది, రైట్. వానికి కావాల్సింది ఏంది, 3.2 రూపీస్కి 35 kgs ఉన్నాయన్నాడు, అంటే 7కు అది వాడు ఇచ్చినాడు. లేదనుకుంటే 7/10 ఇంటూ అనేనా నువ్వు రాసుకున్నావు ప్రాబ్లం, 7/10 ఇంటూ సరే 7/గా మనకు అడిగింది ఏంటి, విచ్ కాస్ట్, రైట్, 3.35 రైట్, 3.70 ఎన్ని 3, 3/10 ఇంటూ అని రాసుకోవాలనుకుంటే. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 10కి లేదు, ఓన్లీ 7కి 35 అయితే ఈ 3కి ఎంత, 7 5s 35, 3 5s, ఇవి 15 kgs ఉన్నాయి, ఇవి 35 kgs ఉన్నాయి. క్లియరా, డౌట్ ఏమన్నా ఉందో ఒకసారి చూడండి బాగా, రైట్. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ వీట్ విచ్ కాస్ట్ 3.70, ఆ 3.70 రూపాయల గల గోధుమలు ఎన్ని అనేది క్వశ్చన్ అడిగింది. సో ఇది ఇచ్చినాడు, ఇది ఎంత అన్నాడు, టోటల్ ఎన్ని ఉన్నాయని అంటే 10కు 10 5s 50 kgs. ఎస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. How much quantity of rice which cost 19.25 rupees per kg be mixed with 75 kgs of rice which cost 20.50 rupees so that mixture be worth 20 rupees per kg. రైట్, కేజీ 19.25 రూపాయల గల బియ్యమునకు కేజీ 20.50 రూపాయల గల బియ్యముల గల 75 kgల బియ్యముతో కలిపితే కేజీ 20 రూపాయలు అయిందంటాను. వీటితో మిక్స్ చేస్తే కేజీ ఎంత అయింది, 20 రూపాయలు అయ్యింది. అయితే 19.25 రూపాయల గల బియ్యము ఎన్ని కేజీలు, ఈ వాల్యూ ఎంత అంటున్నాడు, రైట్ చూద్దాం. రేషియో 20.5లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే 0.50, 20లో 19.25 పోతే 0.75, 25 3s 25 2s 2:3 రేషియో. 20 నర్రాటి ఎన్ని కేజీలు ఉన్నాయన్నాడు, 75 kgs, అంటే ఈ 3 partsకు 75 kgs అనేది వాడే ఇచ్చినాడు. మనకు కావాల్సింది 19.25 రూపీస్ 2 partsకి ఎన్ని, రైట్. 3 × 25 2 × 25 50 kgs, టోటల్ ఎన్ని ఉన్నాయంటే 125 kgs, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్. ఓకే, 4 kgs of rice at 5 rupees per kg is mixed with 8 kgs of rice at 6 rupees per kg. Find the average price of mixture. కేజీ 5 రూపాయలు గల 4 kgల బియ్యమును, కేజీ 5 రూపాయలు గల 4 kgల బియ్యమును, కేజీ 6 రూపాయల గల 8 kgల బియ్యమును కలుపుగా సగటు ధర అంటే ప్రైస్ 5 × 4 ప్లస్ 6 × 8 బై టోటల్ ఎన్ని ఉన్నాయి 8 + 4 12 kgs, 5 4s 20 48 68 బై 12, 4 3s 4 17s. సో కాస్ట్ ఎంత అంటే 17/3 రూపీస్, నథింగ్ బట్ 5.66 రూపీస్, 5.66 రూపీస్ లేదా 52/3 రూపీస్. క్లియరా, ఎనీ డౌట్, రైట్. దీన్ని ఇట్లా రాసుకుని నువ్వు అదే చేస్తావు, రైట్. ఒకటేమో 4 kgs ఉన్నాయి, ఇంకోటేమో 8 kgs ఉన్నాయి, 5 రూపీస్ 6 రూపీస్, 5 × 4 + 8 × 6 బై టోటల్ క్వాంటిటీ 4 + 8. నేను ఇంకా ఈజీగా ఏం చేయొచ్చు, క్వాంటిటీని రేషియో తీసుకొని చేయొచ్చు అని రేషియోస్ దగ్గర చెప్పినాం. 4 1s 4 2s, 5 1s 5 + 6 2s 12 + 5 17/3 డైరెక్ట్ వచ్చేస్తుంది, రైట్. క్వాంటిటీ మనం 4 8 అని వాల్యూస్ పెద్దవి ఉంటే ఏం చేయొచ్చు, రేషియో తీసుకొని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరాస్ expenditure and savings are in the ratio 3:2. Her income increases by 10%. Her expenditure also increases by 12%. By how many percentage does her savings increase? మీరా యొక్క ఖర్చు పొదుపుల నిష్పత్తి 3:2. అంటే చిన్న కేసు రాసిన ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ గుర్తుందా, ఇంతకుముందే డిస్కస్. ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ రేషియో ఎంత ఇచ్చినాడు, మీరా ఖర్చు పొదుపుల నిష్పత్తి 3:2. హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 10% +10. ఆదాయము మిడిల్లో రాసినాం, ఇంక్రీజెస్ బై 10%.
హర్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజెస్ బై 12. ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 12 ఇంక్రీజ్. అయితే సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్? సేవింగ్స్లో చేంజ్ ఎంత? ఆన్సర్ రైట్, ఆన్సర్ డౌట్ ఏం లేదు కదా. ఈ రెండింటికి మధ్యలో అంటే 12 10 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమంటే 10 కంటే తక్కువ ఉండాలి. 12 - 10 2 సరిపోయింది. ఇక్కడ ఏమైతే 10 - 3 7. నువ్వు ఇంకా డౌట్ అనుకుంటే ఎక్స్ అని రాసుకుంటే 10 - x = 3 రైట్. ఒకవేళ నువ్వు ఎక్స్ అని రాసుకుంటే 10 - x = 3 x = 7. ప్రతిసారి ఈ స్టెప్స్ రాసుకోకుండా డైరెక్ట్ ఏం చేస్తాను? 12 - 10 చేసినావు, 10 - 3 ఎంత? 7%. డైరెక్ట్గా చెప్పచ్చు. ఎస్, క్లియరా? డౌట్ ఏమైనా ఉంది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A seller has 60 kgs rice. He sold 40 kgs of it at X% profit and rest at 12% profit. He overall made 10% profit. Find value of X. ఒక వ్యాపారి దగ్గర 60 కేజీల బియ్యం గలవు, మొత్తం 60 కేజీలు బియ్యం ఉన్నాయి అన్నాడు. సో వాటిలో 40 కేజీల బియ్యాన్ని X% లాభానికి 40 కేజీల బియ్యాన్ని అమ్మినాడు రైట్. మిగిలిన బియ్యాన్ని 12% లాభానికి అమ్ముతున్నాడు. మిగిలిన ఎన్ని బియ్యం? టోటల్ 60, 40 పోతే రిమైనింగ్ అది వడియాలి అంతే. ఓవరాల్గా ఎంత వచ్చిందంటే మొత్తం మీద 10% అది వడిచ్చింది రైట్. ఆ రిమైనింగ్ అనేది వీళ్ళ క్వశ్చన్లో, అది నేను తీసుకుంటున్నా రైట్. 12 - 10 ఎంత? ఇక్కడ ఎంత ఉంది? అందుకు క్యాన్సిల్ చేస్తున్నా 21s. సో రేషియో ఎంత అవుతుంది ఇప్పుడు? 2:1. 12 - 10 2 అయినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత? 1. కరెక్టే. ఇక్కడ ఎంత అవుతుంది? రైట్. 12 - 10 కాబట్టి దీనికంటే కంపల్సరీ తక్కువే ఉండాలి. 10 - 1 9%. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత? 9%. ఈ 40 కేజీల బియ్యాన్ని 9% లాభానికి అమ్మాను రైట్. డౌట్ ఏమన్నా? ఎస్. సో ఈ సోల్డ్ 40 కేజెస్ అట్ X%. 40 కేజీలను X%గా అమ్మినాడు. రెస్ట్ అట్ 12%. మిగిలినవి ఎన్ని? టోటల్ 60 ఉన్నాయి. మిగిలినవి ఎన్ని ఉన్నాయి? ఇంకా 20. 20ని 12% కమ్మినాడు. మొత్తం మీద ఎంత వచ్చింది అన్నాడు? 10%. ఓవరాల్ మేడ్ 10%. మొత్తం మీద 10% లాభం. ఎక్స్ విలువ ఎంత అన్నాడు? ఎస్, అదే కదా నేను చెప్పింది. ప్రాఫిట్స్ కింద వచ్చేది మనకు కాస్ట్ ప్రైస్ చేసి వస్తాయి. స్టార్టింగ్లో చెప్పిన డేరరు, చీపరు, ఓవరాల్, క్వాంటిటీ. రేషియో అనేది కింద తీసుకుంటాం మనం అంతే. రేషియో టర్మ్స్ అనేది మనం కింద తీసుకుంటాం. పైన ఒరిజినల్ వాల్యూస్ అనేవి పైన వస్తూ ఉంటాయి. మనకు రేట్ అయితే రేటు రైట్, పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే ప్రాఫిట్ ఆర్ లాస్, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ సేవింగ్స్ అయితే ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్, ఇవి మనకు దాన్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్పీడ్స్ అయితే స్పీడ్స్, టైం అయితే టైం, యావరేజ్ వెయిట్ అయితే యావరేజ్ వెయిట్ రైట్. నెక్స్ట్ కేస్ రైట్. యావరేజ్ మార్క్స్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఈజ్ 25 అండ్ దట్ ఆఫ్ ఫీమేల్ ఈజ్ 40. అయితే ఇఫ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 30 దెన్ ఫైండ్ రైట్. వాడేచ్చినాడు ఒక తరగతిలోని బాలుర యొక్క మార్కుల సగటు, బాయ్స్ యొక్క మార్క్స్ యావరేజ్ ఎంత అన్నాడు? 25. గర్ల్స్ యావరేజ్ వచ్చేసి 40. తరగతిలోని విద్యార్థుల మొత్తం యావరేజ్ 30. ఇది వాడు ఇచ్చిన కేసు. సో ఇది ఇచ్చినాడు మొత్తం 30 రైట్. టోటల్ యావరేజ్ 30. 40 - 30 10, 30 - 25. సో రేషియో ఎంత అంటే 10:5 2:1. సో వాడు అడిగింది ఏందో చూద్దాం క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ స్టూడెంట్ 2:1 రైట్. బాల బాలికల నిష్పత్తి 2:1. నెక్స్ట్ ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఇఫ్ ది సెకండ్ క్లాస్ హ్యావ్ స్టూడెంట్. రెండవ తరగతిలో అంటే గర్ల్స్ రైట్. గర్ల్స్ అనేది 30 మంది అయితే బాయ్స్ ఎంతమంది? రెండవ తరగతిలోని విద్యార్థులు రైట్. ఆ తరగతిలో 30 అయితే కనుక మొదటి తరగతిలోని విద్యార్థులు. గర్ల్స్ 30 అయితే బాయ్స్ ఎంతమంది? 1కి 30 అయితే బాయ్స్ 2కు 60. ఓకే. సో ఇవి మనం స్ట్రైట్ లైన్ చేయొచ్చు మిక్చర్ ఎలిగేషన్స్. ఏ టైప్ చేస్తామంటే ఇక్కడ ఉంది కదా. సో వాడు ఇచ్చిన వేస్ 25 ఉంది, 30 ఉంది, 40 వాల్యూస్. స్ట్రైట్ లైన్ రాసుకుంటే 40 - 30 10 ఇక్కడ రాస్తావు, 30 - 25 5 ఇక్కడ రాస్తావు. ఇట్లా గీతలు కొట్టేది ఇట్లా రాస్తావు రైట్. కాకపోతే కంపల్సరీ ఇక్కడ కూడా ఆల్టర్నేట్ రాయాల్సిందే. సో ఈ రాసేదేదో ఇట్లే రాస్తాం, ఎందుకంటే మళ్ళీ దీనికి స్టిక్గా అయ్యి కన్ఫ్యూజ్ కాకోకుండా. అందుకు నేను స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్పడం లేదు రైట్.
స్ట్రైట్ లైన్లో ఏమవుతుందంటే కొంచెం అలవాటు అవుతా టైం సేవ్ అవుతుంది, కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. దీంట్లో కన్ఫ్యూజన్ క్లియర్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 35 students is 550 rupees. If 5 new students join the group, expenditure reduced by 5 rupees. Find the average of 5 new students. ఆన్సర్ ఎంత? 35 మంది విద్యార్థుల సగటు ఖర్చు 550 రూపాయలు. మల్టిప్లై చేస్తాము, అది జనరల్ ప్రొసీజర్. ఇక్కడ చేద్దాం. 35 మంది సగటు విద్యార్థుల ఖర్చు ఎంత? 550 రూపాయలు. మరో 5 మంది ఎక్స్ట్రా వచ్చాను, 5 మెంబర్స్ ఎక్స్ట్రా రావడం వల్ల నెంబర్స్ కింద రాస్తున్నాను. ఎక్స్ట్రా రావడం వల్ల ఎక్స్పెండిచర్ రెడ్యూస్డ్ బై 5 రూపీస్. ఇక్కడ ఎంతో తెలియదు కానీ ఓవరాల్గా రెడ్యూస్ ఎంత అయింది అన్నాడు? 5 రూపీస్ తగ్గిందంటే ఎంత అవుతుంది? ఓకేనా? నువ్వు జనరల్గా అయితే ఏం చేస్తావు? 35 × 550, 40 × 545. ఆ డిఫరెన్స్ కనుక వచ్చిందని మళ్ళీ ఏం చేస్తావు? బై 5. ఇక్కడ నేను అట్లా లేకుండా కొంచెం చేస్తాను. 550లో 545 పోతే ఎంత? ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఎంత వాల్యూ? 545లో సబ్ట్రాక్ట్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా? చూడండి, ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది, దీనికి మిడిల్లో ఇక్కడ ఉంటుంది. సో 545 - 35 వాల్యూ ఎంత? ఓకేనా? ఈజీగా చేయడానికి నో ప్రాబ్లం. మల్టిప్లై చేసేది ఓకే. 35 × 550 రైట్. నెక్స్ట్ ఏమవుతుంది? 40 × 545. ఆ రెండింటి సబ్ట్రాక్ట్ చేసి ఒక వాల్యూ బై 5 చేస్తే మనకేమొస్తుంది? అగైన్ 510 రూపీస్. సో ఆ మెథడ్ కాకుండా అలిగేషన్ టైప్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. కొంతమందికి ఇంత ఎక్స్ట్రా మెంబర్స్ది సపరేట్గా అనుకుంటున్నాం, ఓవరాల్ది మిడిల్లో వేస్తున్నాం, అది కేస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Population of a town is 24,000. If number of male increases by 11% and female increases by 17%, then the population of town would become 27,600. Find female population in town. ఒక పట్టణ జనాభా 24,000, పురుషులు 11% మరియు మహిళలు 17% పెరిగితే జనాభా 27,600 అయ్యను. ఆయన పట్టణంలో మహిళలు ఎందరు? ఏ టైప్ చేస్తాం? x/y అట్లేనా? x/y అట్లా చేయాలన్నా? డైరెక్ట్ ఎట్లా తీసుకుందాం? ఓకే రైట్. మేల్స్ 11, ఫీమేల్స్ 17. రైట్, ఓకే. ఓవరాల్ ఎంత పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలి. రైట్, 24,000కు 100 అయితే అంతేనా? 24,000 100% అయితే పెరిగింది ఎంతమంది? 3,600. డిఫరెన్స్ 27,600 మైనస్ 24,000. సో ఈ వాల్యూ 3,600 మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. సో 3,600కి ఎంత? ఎస్, 2 zeros క్యాన్సల్, 0 క్యాన్సల్. 24 15s, 1 × 15 15. సో ఓవరాల్గా పెరిగింది 15%. ఈ ఐడియా వస్తే చాలు, మనకి ఇంకేముండదు. 17 - 15 2, 15 - 11 2:4 ఆర్ 1:2 ఏదైనా రాసుకోండి. అక్కడికి ఆన్సర్ అయిపోలే. మహిళలు ఎంతమంది? ఈ 1 + 2 3 పార్ట్స్కి ఎంతమంది? రైట్. నెంబర్ ఆఫ్ ఇనీషియల్ ఉమెన్ అంటే పెరగక ముందు జనాభా 24,000. అయితే ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? 2 పార్ట్స్. సో ఫీమేల్స్ స్త్రీలు ఎందరు అంటే 2 × 8 16,000. రైట్, ఓకేనా? క్లియర్. పర్సంటేజెస్లో ఈ టైప్లో క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఇన్ ఏ సిటీ అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ 2/3 are males. If number of male increased by 15%, then overall population of city would increase by 12%. Find how much percentage female population will increase. రైట్. ఒక పట్టణ జనాభా మొత్తంలో 2/3 మంది పురుషులు, మేలు ఫీమేల్ గురించి మాట్లాడతాడు. రైట్, 2/3 మంది పురుషులు అంటే మిగిలిన 1/3 ఎవరు? అంతేనా? అంటే 2:1 రేషియో, అంతేనా? రైట్. అయితే
నెంబర్ ఆఫ్ మేల్స్ ఇంక్రీజ్ బై 15%. పురుషులు, ఆ పట్టణంలోని పురుషులు 15% మంది పెరిగిన మొత్తం జనాభా టోటల్ 12% ఇంక్రీజే కాబట్టి ప్లస్. అయితే పట్టణంలోని మహిళలు పెరిగిన శాతం ఎంత? 15 - 12 ఎంత? ఇక్కడ ఎంత ఉంది అంటే 1 నుండి 3 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 3 చేస్తే 3 1s 3, 3 2s 6. ఇది యాక్చువల్గా రేషియో 6:3. 15 - 12 3 అయినప్పుడు 12 - 6 6%. రైట్, కన్వర్ట్ చేస్తున్నాం. 15 - 12 1 కాదు 3 అవుతుంది కాబట్టి ఆ 1 నుండి 3 చేయడానికి ఏం చేస్తున్నా? ఇంటూ 3తో చేసుకొని చేస్తాం. ఓకేనా? క్లియర్? డౌట్ ఏమన్నా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6%. రైట్, మహిళలు పెరిగిన శాతం ఎంత? ఫైండ్ బై హౌ మచ్ percentage ఫీమేల్ పాపులేషన్ ఇంక్రీజ్. నెక్స్ట్ రైట్, if the income of your family decreases by 6% and expenditure decreases by 8% and its savings increases by 4%, find the ratio of income and expenditure of the family. ఒక కుటుంబ ఆదాయం 6% తగ్గితే, ఆదాయం అంటే ఎక్కడ రాస్తాం? -6. 6% తగ్గితే ఖర్చులు 8% తగ్గాను. ఖర్చులు ఎక్స్పెండిచర్ ఖర్చులు 8% డిక్రీజ్ -8. అయినా పొదుపు 4% పెరిగాను. సేవింగ్స్ ఏమైంది? పొదుపు 4% ఆదా అనేది పెరిగింది. 4% +4. అయితే ఆ కుటుంబం యొక్క ఆదాయం ఖర్చుల నిష్పత్తి ఎంత? సో రేషియో ఏమవుతుంది? ఈ రెండిట్లో ఎక్కువేది? -6 -8. అర్థమైంది ఇక్కడ? -6 - రైట్. సో -6 + 8 అంటే వాల్యూ 2. ఇక్కడ 4 - -6 అంటే రైట్. సో రేషియో ఎంత? కరెక్టేనా? ఇది ఏ రేషియో? ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్. వాడు అడిగింది ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్. రైట్, ఆదాయముకు ఖర్చుకు నిష్పత్తి అడుగుతున్నాడు. ఆదాయం అంటే 5 + 1 టోటల్ ఇన్కమ్. ఖర్చు ఎంత ఉంది ఇక్కడ? 5 parts. సో 6:5. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా ఉండండి. రైట్, 5:1 వచ్చిన తర్వాత మ్యాక్సిమం 5:1 పెట్టేదానికి ఛాన్స్ ఉంది. లాస్ట్లో ఒక్కసారి అది చదివితే ఆ క్లారిటీ ఉంది. అంతే అంతే, ఎక్కువ మైనస్ తక్కువ, ఎక్కువ మైనస్ తక్కువ. రైట్, ఏం లేదు, ఎక్కువ మైనస్ తక్కువ అంతే. రైట్, కంపల్సరీ ఈ రెండింటికి మిడిల్లోనే మిడిల్ వాల్యూ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ రెండింటికి మిడిల్లో మిడిల్ వాల్యూ ఉంటుంది, డౌటే లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది ఇన్కమ్, expenditure and saving of your family increases by 12%, 5% and 15% respectively, then find a saving percentage of the family. ఒక కుటుంబం యొక్క ఆదాయము, ఖర్చు, పొదుపులు. ఆదాయం 12% పెరిగిందంట, ఖర్చు 5% పెరిగిందంట, పొదుపు 15% పెరిగింది. పెరిగినట్లయితే ఆ కుటుంబం యొక్క పొదుపు శాతం ఎంత? 15 - 12 3, 12 - 5 7. రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంది? 3:7 కాదు, వాడు అడిగింది ఏంది? పొదుపు శాతం ఎంత? 7/10 × 100. రైట్, టోటల్ 100 కాబట్టి 7/10 × 100. సేవింగ్స్ పర్సెంటేజ్. ఎస్, 0.070%. ఓకేనా? రైట్, ఒక్కటి. రైట్, అక్కడ ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మనం చేస్తాము. Next question. The ratio of expenditure and savings is 5:2. If income increases by 11% and his expenditure increases by 7%, then find the percentage change in saving. ఒక వ్యక్తి ఖర్చు పొదుపుల నిష్పత్తి 5:2, అతని ఆదాయం 11% మరియు ఖర్చు 7% పెరిగినట్లయితే పొదుపులో మార్పు శాతం ఎంత? 1%. రైట్, 5:2 ఇచ్చినాడు. రైట్, ఇన్కమ్ 11% అంటే మిడిల్, ఖర్చు 7%. ఖర్చు 7%. 11 - 7 అంటే ఎంత? 4 కావాలంటే దీని ఏం చేస్తా? ఇంటూ
4 5 2s 10 రైట్ కరెక్టే. దీనికంటే ఇక్కడ తక్కువ ఉంది అంటే దీనికంటే ఇక్కడ ఏముండాలి, ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? అప్పుడు 11 + 10 ఎంత అవుతుంది? 21% సేవింగ్స్. రైట్, కన్ఫ్యూజ్ చేయడానికి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేది. రైట్, అర్థమైందా? కంపల్సరీ రెండింటికి మిడిల్లో ఉంటుందని చెప్పినాం. లేదా హైయెస్ట్ వాల్యూ అనేది మిగిలిన 3 కూడితే 7 + 10 17 + 4 21. నువ్వు ఇక్కడ 1 రాస్తావు, 1 + 4 ఎంత? 5 + 10 ఎంత? 15 వచ్చినాయిడా. రైట్, క్రాస్ చెక్, కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. రైట్, నేను రైట్ కంపల్సరీ. రైట్, లీస్ట్ 3 వాల్యూస్ని యాడ్ చేస్తే లార్జెస్ట్ వాల్యూ వస్తుంది, అది చెక్ చేయాలి, వెరిఫికేషన్. రైట్, అంత కూడా ఎందుకు, రెండింటికి మిడిల్లో ఉంటుంది. 11 కంటే ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలంటే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. ఎస్ క్లియరా? ఆ ఒక్కటి బాగా కాన్షియస్గా ఉన్నాం. ఎస్, మిక్సర్ కన్ఫ్యూజ్ చేసేది పార్ట్ చాలా ఉంది, సో అందుకు వాడి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. నెక్స్ట్, ఏ స్టూడెంట్ ఆన్సర్డ్ 2/3 ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ 60% రైట్. హౌ మచ్ పర్సెంటేజ్ హీ షుడ్ ఆన్సర్ రెస్ట్ క్వశ్చన్స్ రైట్ సో దట్ హీ మే గెట్ 70% మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్. ఒక విద్యార్థి 2/3 వంతు ప్రశ్నలు సమాధానం పెట్టిన 60% సరైనవి, మిగిలిన ప్రశ్నలలో ఎంత శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు పెట్టినా 70% మార్కులు వచ్చును. 90. సో 2/3 వంతు క్వశ్చన్స్కు ఆన్సర్ చేస్తే ఎంత కరెక్ట్ అయినాయి? 60% కరెక్ట్ అయినాయి, అంతేనా? 60% కరెక్ట్ అయినాయి. సో కేసు తీసుకున్నాడు. 2/3 అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 1 3 3 3 క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎంత ఇచ్చినట్టు? 2:1 ఇచ్చినాడు. ఓవరాల్గా ఎన్ని వస్తాయన్నాడు? 70% రావాలి అంటే మిగిలిన దాంట్లో ఎన్ని పర్సెంటేజ్ కరెక్ట్ పెట్టాలి? 70 - 60 ఇది 10 అవుతా ఉందంటే ఇక్కడ ఏమవుతుంది? రైట్, సో ఇంటూ 10 చేస్తాం, ఇది 20 అవుతుంది. 70 కంటే తక్కువ ఉంది, 70 కంటే ఇక్కడ ఎక్కువ ఉండాలంటే యాడ్ 70 + 20 90. ఎస్, ఇప్పుడు క్లారిటీ వచ్చింది మొత్తం ఆల్మోస్ట్. నెక్స్ట్ అలిగేషన్స్లో టోటల్ క్లారిటీ. సో ఇంత మించి ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమి ఉండవు. రైట్, చూద్దాం ప్రాబ్లమ్స్. ఏ ట్రేడర్ హ్యాజ్ 50 kgs ఆఫ్ పల్సెస్, a part of which he sells at 8% profit and the rest at 18% profit. He gains 14% on the whole. What is the quantity sold at 8%? Right, simple question. ఒక వర్తకుడు 50 కేజీల ధాన్యాలలో కొంత భాగం 8% లాభానికి, మిగిలిన భాగాన్ని 18% లాభానికి అమ్మగా మొత్తం మీద 14% లాభం కాబట్టి ప్లస్, నష్టం వచ్చింటే మైనస్. రైట్, చూద్దాం. అయినా 18% లాభానికి అమ్మిన, 18 - 14 4, 14 - 8 6, మొత్తం కలిపి 4 + 6, ఈ 10 పార్ట్స్కు 50 కేజీలు అన్నాడు. మనకి కావాల్సింది 18%తో అమ్మినట్టు ఎన్ని? 6 పార్ట్స్. సో 10 × 5 6 × 5 30 kgs. ఎస్, డౌట్ ఏమైనా ఉందా? ఎస్ సార్, వెరీ డైరెక్ట్ క్వశ్చన్, రైట్. సో సరే, 8% ప్రాఫిట్ ఎక్కడ? సరే, తెలుగులో 18 అని ఉంది, తెలుగులో ఇంగ్లీష్లో 18. రైట్, ఏదైతే ఏముంది 8%కి అయితే ఏమవుతుంది? 4 పార్ట్స్. సో 4 పార్ట్స్కి అయితే ఎంత? 4 × 5 20 kg. 18% అయితే 6 పార్ట్స్, 8% ప్రాఫిట్ వచ్చినట్టు అయితే ఎన్ని? 4 పార్ట్స్ 20 kg. రైట్, క్లియర్. సో 2 రివర్స్ ఉన్నాయి అంతే. రైట్, ఎట్లయినా ఓకే, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఆన్సర్ చెప్పండి. In what proportion water must be added to spirit to gain 20% by selling it at cost price? Answer చెప్పండి. మద్యాన్ని కొన్న వెలకే అమ్ముతూ 20% లాభం పొందాలంటే ఎంత అనుపాతంలో నీటిని మద్యానికి కలపాలి? కాస్ట్ ప్రైస్కి కొనే, సింపుల్గా తీసుకుందాం. 1 లీటర్ మద్యం 100 రూపాయలకు కొన్నా, నాకు ఎంత లాభం రావాలని? 20% లాభం రావాలి. 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలి? నేను ఎంత కమ్మాలి?
ఇక్కడ 100 రూపాయలు కొనే 120 రూపాయలకు అమ్మాలి, సేమ్ కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నా అంటే ఇక్కడ కూడా అమ్మేటప్పుడు లీటర్కు 100 రూపీసే. నీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసినాయి. ఎక్స్ట్రా ఎన్ని లీటర్లు ఎన్ని యాడ్ చేసినట్టు 200 రైట్ 200 ml అంతేనా 20% కదా 200 ml ఎక్స్ట్రా వాడుతున్నా. ఎంత ప్రపోర్షన్లు అంటే వాటర్ 200 ఉన్నాయి, లిక్విడ్ ఏమో 1000 ఉంది. 1000కి ఎక్స్ట్రా 200 1200 అయితేనే 120 వస్తుంది. 1000 అమ్మితే నాకు మళ్ళీ 1000 వచ్చేది. 1000 అమ్మితే నాకు మళ్ళీ వచ్చేది 100. అర్థమవుతుందా క్వశ్చన్? రైట్. సో రేషియో 1:5 రైట్. దీన్నే నీకు మిక్చర్ అలిగేషన్ రాస్తా, ఈజీగా అర్థమవుతుంది చూడండి. రైట్. వాటర్ కాస్ట్ 0, ఓకేనా? వాటర్ కాస్ట్ 0 రైట్. ఆర్డర్ స్పిరిట్కు యాడ్ చేయమంటున్నాడు. రైట్. స్పిరిట్కి ఎంత యాడ్ చేయమంటున్నాడు? సపోజ్ 100 రైట్. ఓకే. స్పిరిట్ కాస్ట్ ఎంత 100 అనుకుంటున్నాం. రెండింటి మీద కలిపితే ప్రాఫిట్ ఎంత రావాలంటున్నాడు? రైట్ 20%. రైట్. వాటర్ 0 కాబట్టి ప్రాఫిట్ కూడా ఏమన్నా ఉంటుందా మనకి? 0. స్పిరిట్ మీద ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఎస్ కన్ఫ్యూజ్ అవుతారు బాగా. వాడు ఇచ్చిన కేసు వచ్చేసి ఇన్ వాట్ ప్రపోర్షన్ వాటర్ మస్ట్ బి యాడెడ్ రైట్ ఇచ్చినాడు. సో ఈ 100 అనేది ఓవరాల్ లాభం వచ్చిన తర్వాతనా? రైట్. సో ఈ 100 అనేది నాకు ఇక్కడ ప్రాఫిట్ వస్తూ ఉంది. సరే ఓవరాల్ వాల్యూ. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు? 20% ప్రాఫిట్. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది, మొత్తం మీద 100% ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? రేషియో అడుగుతున్నా. నాకు కావాల్సింది రేషియో ఎంత అని అడుగుతున్నా. సో ఇది కేస్. ఇక్కడ 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 120 అవుతుంది. ఇక్కడ 0% ప్రాఫిట్ కాబట్టి 0 అయింది. ఓవరాల్గా ఎంత అంటే 100. రేషియో ఎంత? 120 - 100 20, 100 - 0 100. రేషియో ఎంత అంటే 1 × 5 1:5 రైట్. ఇంత చేయొద్దు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కు. ఈ కేసు అన్నీ వదిలేయండి. రైట్. నాకాడ 1 లీటర్ ఉంది, 10% ప్రాఫిట్ రావాలి. పాలు కాస్ట్ ప్రైజ్కి అమ్ముతున్నా. ఎన్ని నీళ్ళు కలపాలి? ఎక్స్ట్రా 10% కలపాలి. 20% ప్రాఫిట్ రావాలంటే 20%, 30% ప్రాఫిట్ రావాలంటే 30% రైట్. 500% ప్రాఫిట్ రావాలంటే 500% కలపాలి. రైట్. కొన్న వెలకే అమ్ముతున్నా కాబట్టి ఎక్స్ట్రా 20% ప్రాఫిట్ రావాలంటే నేను వాటర్ ఎన్ని కలపాలి? 20% కలపాలి. 20% అంటే ఫ్రాక్షన్ ఎంత? సో ఏ రేషియోలో కలపాలి? ఒకవేళ 16 2/3% ప్రాఫిట్ రావాలి, ఏ రేషియోలో కలపాలి? 1/6 అంతే రైట్. 25% ప్రాఫిట్ రావాలి, ఏ రేషియోలో కలపాలి? రైట్ 1:4. అది మన కేసెస్. బాగా గుర్తుపెట్టుకొని ఆ కేసెస్ని బేస్ చేసుకుని కలిపిన తర్వాత నీరు ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది క్వశ్చన్. 1:5లో కలిపితే ఇప్పుడు ఫైనల్ మిక్చర్లో వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 1:5 వచ్చింది. 1:5లో టోటల్ 6లో 1 ఎంత? 1/6. 1/6 మీన్స్ 16 2/3 రైట్. అర్థమైందా కనీసం? ఆ చిన్న పార్ట్ను రైట్ రిసీవ్ చేసుకోగలిగితే ఆన్సర్ 1:5 లేదంటే 16 2/3% అనేది మనం ఈజీగా చెప్పచ్చు. ఎస్ ఎనీ డౌట్? ఓకే. వాడు ఇన్ వాట్ ప్రపోర్షన్ మిక్స్డ్ అన్నాడు. ఫైనల్ మిక్చర్లో వాట్ ప్రపోర్షన్ అనలే రైట్. క్లియర్. ఫైనల్ మిక్చర్లో నీరు ఎంత అంటే 1/6 మీకు రైట్. స్పిరిట్ ఎంత అంటే 5/6 క్లియర్. నెక్స్ట్, ఏ స్టూడెంట్ బాట్ 10 పెన్సిల్స్ and 8 pens at 150 rupees. He sells pencil at 4% profit and pen at 7% profit. Overall he gains 9 rupees. Find the cost of each pencil and pen. ఒక విద్యార్థి 150 రూపాయలకి 10 పెన్సిళ్ళు 8 పెన్నులు కొనేను. అతను పెన్సిల్ మీద 4% లాభానికి, పెన్సిల్ మీద 4% లాభానికి మరియు పెన్ను మీద 7% లాభానికి, పెన్ను మీద 7% లాభానికి అమ్మిన మొత్తం మీద 9 రూపాయల లాభం వచ్చిందన్నాడు. మొత్తం మీద 9. వాడు కొనింది ఎంతకు? క్వశ్చన్లో ఇచ్చినాడు 150 రూపీస్లో 9 ఎంత? 9/150 × 100. ఓకే ఎట్లయినా ఏంటి రైట్, నో ప్రాబ్లం. 25 4s 25 6 2s 3s 9 2s 3 1s 3 3s 3 2s. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? రేషియో ఎంత? 7 - 6 1 6 - 4 1:2. టోటల్ ఎంత అమౌంట్ ఉంది మన దగ్గర?
150లో 3కి 150 అయితే 1కి ఎంత 50, 2కి ఎంత 100. పెన్సిల్కు 50 రూపీస్ ఖర్చు చేసినాడు, పెన్స్కు 100 రూపీస్ ఖర్చు చేసినాడు. ఎన్ని పెన్సిల్ కొనింది? 10 పెన్సిల్స్కు 50 అంటే 1 పెన్సిల్ ఎంత 5 రూపీస్. 50/5 సారీ 10 కదా వచ్చింది, సారీ 10 రూపీస్, సారీ 10 పెన్సిల్స్ ఇచ్చినాడు, 50/10 5 రూపీస్. ఎన్ని పెన్నులు ఎన్ని కొనింది? 8 పెన్స్, 8 పెన్నులు కొన్నాడు అంటే 100 రూపీస్ కాబట్టి 1 పెన్ ఎంత 100/8 12.5 రూపీస్. సింపుల్ కాదు, 2 స్టెప్స్ ఎక్కువ రాయాలి, క్యాల్కులేషన్ బట్ అంతే, ఇంకా వేరే ఏం లేదు. సో 150 రూపాయలకు కొంటున్నాడు ఇన్ని పెన్నులు ఇన్ని పెన్సిల్, మొత్తం మీద 9 రూపాయలు అన్నాడు. 150లో 9 ఎంత 6% క్యాల్కులేట్ చేసినాం. ఆ 6% ప్రాఫిట్ వచ్చిన తర్వాత రేషియో ఏమైంది 1:2. పెన్నుల కోసం 100 రూపాయలు, పెన్సిళ్ళ కోసం 50 రూపాయలు ఖర్చు చేసినాడు. 10 పెన్సిళ్ళు కలిపి 50 రూపాయలు, ఒక పెన్సిల్ 5 రూపాయలు, 8 పెన్నులు కలిపి 100 రూపాయలు, ఒక పెన్ను 12.5 రూపాయలు. ఎస్ ఓకే ఓకే రైట్. సో పెన్సిల్స్ పైన 4% ప్రాఫిట్, పెన్ను పైన 7% ప్రాఫిట్, మొత్తం మీద ఓవరాల్ హీ గెయిన్స్ 9 రూపీస్. 9 రూపాయలు వచ్చింది, 150 రూపీస్లో 9 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి క్యాల్కులేషన్ 9/150 × 100 వేస్తే ఎంత వచ్చింది 6%. ఓవరాల్ ప్రాఫిట్ 6%. రేషియో 6 - 4 2 7 - 6 1 1:2 రేషియో. ఈ టోటల్ అమౌంట్ ఎంత 1 + 2 3 పార్ట్స్కు 150 రూపీస్ వచ్చినాడు. పెన్సిళ్ళ కోసం ఖర్చు పెట్టింది 1 పార్ట్కు 50 రూపీస్, పెన్నుల కోసం ఖర్చు పెట్టిన 2 పార్ట్స్కి ఎంత అంటే 100. ఈ 50 రూపీస్కు పెన్సిల్ ఎన్ని కొన్ని అన్నాడు 10 పెన్సిల్స్కు 50, 1 పెన్సిల్ ఎంత 50/10 5 రూపీస్ రైట్. 8 పెన్స్ కొన్నాడు, 8కు 100 అయితే 1కు 100/8 రైట్. నెక్స్ట్, ఏ సెల్లర్ సెల్స్ 2 వాచెస్ at 8% and 10% discount each. Total market price of both the items is 2100. Find the difference between market price of both items if the total discount is 12%. Discount పైన ఆల్రెడీ చెప్పిన. ఒక వర్తకుడు 2 గడియారాలను అమ్మాను, ఒకదాని మీద 8% డిస్కౌంట్, మరొక దాని మీద 15% డిస్కౌంట్ రాయితీలు ఇచ్చెను. మొత్తం ప్రకటిత వేల 2,100 రూపాయలు 2,100 రూపాయలు అయినా రెండింటి మీద కలిపి మొత్తం రాయితీ 12%. రెండింటి మీద కలిపి ఎంత అన్నాడు 12% అయితే రేషియోస్ ఏమొస్తాయన్నా డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్ రేషియోనే వచ్చేది ప్రకటిత విలువలే. 15 - 12 3, 12 - 8 4, 3:4 రేషియోలో ఉంది. రైట్ రైట్ 7 పార్ట్స్కు 3 + 4 7కు 2100. అడిగింది ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ బోత్ మార్కెట్ ప్రైస్, అయినా వాటి ప్రకటిత విలువల మధ్య భేదం. 4 - 3 1కి ఎంత 7 × 300 1 × 300 300 రూపీస్ రైట్. ఓకే, డిస్కౌంట్ అంటే ప్లస్సా మైనసా? మళ్ళీ నేను ప్లస్లో వేసిన తప్ప ఏమన్నా? ఇది మైనస్, ఇది మైనస్, ఇది కూడా మైనసే, అన్నీ మైనసే కాబట్టి పాజిటివ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్ ఓకే. Next question. Distribute 420 rupees among 80 students such that each boy gets 6 rupees and each girl gets 4 rupees. Find possible number of boys and girls. 420 రూపాయలని 80 మందికి విద్యార్థులకు పంచిన ఒక్కో బాలుడు 6 రూపాయలు మరియు ఒక్కో బాలిక 4 రూపాయలు పొందిన వారిలో బాల బాలికలు ఎందరు? బాయ్స్కు ఒక్కొక్కరికి ఎంత వచ్చింది 6 రూపీస్, గర్ల్స్కి ఒక్కొక్కరికి ఎంత వచ్చింది అంటున్నాడు 4 రూపీస్. ఓవరాల్గా ఒక్కొక్కరికి ఎంత వచ్చింది ఉందా లేదా? ఎస్ 420 రూపీస్ బై 80, 420/80 అంతేనా వచ్చేది? ఎంత 6.25 5.25 రైట్. 0 0 రైట్ 8 5s 0.25 రైట్ కరెక్ట్ 5.25 సింపుల్. 6 - 5.25 0.75, 5.25 - 4 1.25 రేషియో తీసుకుంటే 25 5s 25 3s 5:3. టోటల్ 8 పార్ట్స్కు 5 + 3 8 పార్ట్స్కి ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 420 స్టూడెంట్స్ ఉన్నారు. మనకి కావాల్సి సరే 18 సారీ ఓకే ఓకే సారీ 420 సారీ
8కి 80 స్టూడెంట్స్ ఉన్నారు. రైట్, క్లియర్. 80 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే మనకి కావాల్సింది ఫైండ్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ బాయ్స్ గర్ల్స్ రెండు అడుగుతున్నాడు. సో బాయ్స్ ఎంతమంది అంటే 5కు 50, గర్ల్స్ ఎంతమంది అంటే బాలికలు 3కి 30. రైట్, క్లియర్. సో ఈ మిక్స్డ్ ఏదైతే ఉందో అది ఉండదు, అది మనం రైట్ బయటకి తీస్తే మిక్స్చర్ అలిగేషన్స్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ వెంట్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. రైట్, ఒక ఢిల్లీ నుండి ఆగ్రాకు వెళ్తాడు. ఈ కవర్డ్ సమ్ డిస్టెన్స్ బై బస్ అండ్ రిమైనింగ్ బై ట్రైన్. కొంత దూరం బస్సులో వెళ్ళాడు, రిమైనింగ్ ది ట్రైన్ రైలులో వెళ్ళాడు, మిగిలినది బస్సులో వెళ్ళాడు, రైలులో వెళ్ళాడు. అయితే హీ కవర్డ్ టోటల్ డిస్టెన్స్ 360 కిలోమీటర్స్. మొత్తం మీద 360 కిలోమీటర్లు ప్రయాణించాను ఇన్ 6 అవర్స్. రైట్, 360 కంటిన్యూ ఇదంతా 360 కిలోమీటర్స్ ఇన్ 6 అవర్స్. 360 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటలలో చేరుకున్నాను. బస్సు సగటు వేగం 48 కిలోమీటర్స్. యావరేజ్ స్పీడ్ ఆఫ్ బస్ ఇస్ 48 అండ్ రైలు సగటు వేగం 80. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇస్ 80 km/h. ఫైండ్ డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్. అయితే రైలులో ప్రయాణించిన దూరం ఎంత? 135. రైట్, చూద్దాం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 360. రైట్, సారీ, ఫస్ట్ చూద్దాం. బస్సు సగటు వేగం ఇచ్చినాడు. బస్సు యొక్క యావరేజ్ వెయిట్ 48 km/h. ట్రైన్ యొక్క రైట్ యావరేజ్ వెయిట్ యావరేజ్ స్పీడ్ 80 km/h. ఇది వచ్చినాడు. ఓవరాల్ ఎంత పడినట్లు మనకు 60. 360 కిలోమీటర్స్ను 6 అవర్స్ అన్నాడు కాబట్టి 60 km/h. 60 - 48, 80 - 60. సో 4 5s 8కి ఎంత? 8కి ఎంత? 8కి ఎంత? 360 అయినప్పుడు ఆన్సర్ కరెక్టే 135. కానీ ఇక్కడ వచ్చే రేషియో ఏంది? స్పీడ్ తీసుకునేప్పుడు ఇక్కడ టైం రేషియో. ట్రైన్లో వెళ్ళిన టైం ఎన్ని పార్ట్స్ అంటే ఈ 8కు రైట్ టోటల్ టైం ఎంత ఇచ్చిన క్వశ్చన్లో? 6 అవర్స్. ట్రైన్లో ప్రయాణించిన టైం బై ట్రైన్, రైలు చేత తీసుకున్న టైం, రైలులో ప్రయాణించిన కాలం ఎంత అంటే 3/8 ఇంటూ టోటల్ ఎన్ని అవర్స్? 6 అవర్స్. 2 3s 2 4s అంటే 9/4 అవర్స్ మాత్రమే రైల్లో వెళ్ళింది. ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్. డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ రైలులో ప్రయాణించిన దూరం. రైలు స్పీడ్ ఎంత? 80 ఇంటూ 9/4. 4 1s 4 20s 29s 180 కిలోమీటర్స్. 180 కిలోమీటర్. ఎస్, ఓకేనా? డౌట్ ఏమన్నా? ఒకవేళ బస్సులో వెళ్ళింది ఎంత అంటే 360లో 180 పోతే రిమైనింగ్ 180. రైట్, రెండు ఈక్వల్ డిస్టెన్సెస్ అంటే యావరేజ్ స్పీడ్ ఇక్కడ ఉంది 48 × 80/80 + 48. రైట్, ఆ కేసు చేసి ఉంటే మనకేమొస్తుంది? మనకు 2xy/x + y చేస్తే ఎంత వస్తుంది? మనకు 60 వస్తుంది. రైట్, యాక్చువల్గా. సో ఇది కేసెస్, ఓకేనా? రైట్, అదే టోటల్ టైం. రైట్, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని బట్టి డిస్టెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ స్పీడ్లో అదే కేసు తీసుకుంటాం. డిస్టెన్స్ తీసుకున్నప్పుడు 135 వచ్చింది చూడండి, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది ఆప్షన్స్లో. ఎందుకంటే మనకు వాడు మిస్టేక్ చేసే స్కోప్ ఉంది, అందుకే నేను ఇక్కడ మళ్ళీ చెప్పడం. రైట్, ఇదే క్వశ్చన్ స్పీడ్ డిస్టెన్స్లో కూడా ఒక సేమ్ ఇదే మోడల్ డిస్కస్ చేస్తాం. రైట్, సేమ్ అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా తీసుకుంటాం. ఈ ఫ్యాక్టర్ ఆ టైంకు ఈక్వల్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాన్షియస్. కరెక్ట్, ఓకే. ఇవి టైం అండ్ డిస్టెన్స్ లైట్ సార్ మిక్సర్ అలిగేషన్స్లో ఉండే క్వశ్చన్స్. ఎస్ సార్. సో ఏమైనా డౌట్ ఉంది? 3 types 4 types ఇచ్చినప్పుడు రైట్ చేయగలరు కదా. 3 types 4 types ఇచ్చినప్పుడు చేయగలుగుతారు. ఒక చిన్న క్వశ్చన్ రైట్, నా దగ్గర వచ్చేసి 3 types ఆఫ్ టీ పౌడర్ బ్యాగ్స్ ఉన్నాయి. టీ పౌడర్స్ టైప్స్ ఉన్నాయి, క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ యొక్క ప్రైస్ వచ్చేసి 123 రూపీస్. ఫస్ట్ క్వాలిటీ ప్రైస్ వచ్చేసి ఎంత? 123 రూపీస్. సెకండ్ క్వాలిటీ ప్రైస్ వచ్చేసి 156 రూపీస్. సెకండ్ క్వాలిటీ ప్రైస్ ఎంత? 156 రూపీస్. థర్డ్ క్వాలిటీ ఉంది, ఎంతనో తెలియదు కానీ ప్రైస్ తెలియదు నాకు, క్వాలిటీ అయితే ఉంది. రైట్, సో వీటన్నిటిని మిక్స్ చేస్తే మీన్ ప్రైస్ ఎంత వచ్చిందంటే నాకు
నేను జస్ట్ అప్రాక్సిమేట్ చేస్తున్నా 165 రూపీస్ వచ్చింది. నెట్ 165 రూపీస్ వచ్చింది మీన్ ప్రైస్. వాటి రేషియో ఎంత ఉంది మనకు? వాటి రేషియో ఎంత ఉంది అంటే కనుక నేను తీసుకుంటే రైట్ 1:2 రేషియోలో వచ్చింది. 1:2 రేషియోలో వచ్చింది. అయితే ఆ థర్డ్ టైప్ యొక్క ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. అర్థమైంది? క్వశ్చన్ ఈజీగా అర్థమైంది. సో జస్ట్ ఏం చేస్తామంటే టైప్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. రైట్ 165 ఇక్కడే రాస్తాం, ఎందుకంటే ఈ రెండింటి మిడిల్లో రాదు. ఖచ్చితంగా 165 కంటే ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. ఈ రెండు చేయడానికి నాకు లేదు ఆన్సర్, ఈ రెండు చేస్తా. కానీ ఎగ్జాక్ట్గా ఏమైతే 165లో 156 పోతే 9. ఇక్కడే ఇంకోటి కూడా చేయొచ్చు. 165లో 123 కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. 165లో 123 పోతే రిమైనింగ్ 141 ఎందుకు వస్తుంది మనకు? 42. 9 + 42 టోటల్ ఎంత అవుతుంది? 2కు 51 అంటే 1కి ఏమైంటుంది? 25.5, 25.5. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికైనా అంతే, ఇక్కడ నుండి ఇక్కడికైనా సేమ్ వాల్యూవే. రైట్, దీనికంటే ఇది ఎక్కువ ఉంది. రైట్, అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది. 165 + 25.5 వాల్యూ ఎంత? 180.5. అర్థమైందా ఎట్లా చేస్తాము అనేది ఒకటి. రైట్, ఓకే. సో ఇవి డిఫరెంట్ కేసెస్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, రైట్. మిక్చర్ అనాలిసిస్. రైట్, ఇంకా వేరే బుక్స్లో చూసి ప్రాక్టీస్ చేయండి, ఐడియా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.